హలో వెల్కమ్ టు 90s రుచులు. ఈరోజు మనం చేయబోతున్నాం ఎగ్ దమ్ బిర్యానీ. ఈ స్టైల్లో చేస్తే మాత్రం మీరు మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా చేసుకుని తింటారు. అంత రుచిగా అంత బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1.5 గ్లాస్ బాస్మతి రైస్కి 2.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక దాంట్లోకి బోజ్వార్ ఆకు, లవంగాలు, సాజీరా, చెక్క వేసుకున్నాక కొత్తిమీర పుదీనా కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్నాక దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక వాటర్ బాగా మసిలించుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని దాంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. దాంట్లోకి హోమ్ మేడ్ 1.5 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి 2 కప్స్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాతకి దాంట్లోకి 1 కప్ పెరుగు వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాతకి కొద్దిగా మసిలిన వాటరు కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దాంట్లోకి ముందుగా ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ ఎలా ఫ్రై చేసుకోవాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోండి. ఎందుకంటే పసుపు ఎందుకు వేసానంటే కలర్ కోసం, మంచిగా కాంబినేషన్ మంచిగా కనిపించడానికి. ఇది ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ అలా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాగా మసిలించుకున్న వాటర్లో ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోండి. రైస్ వేసుకున్నాక కలుపుకొని 70% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాతకి పక్కన మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న బౌల్లో రైస్ ఇలా మొత్తం కవర్ అయ్యేలా చల్లుకోవాలి. మిగతా రైస్ 90% ఉడికాక వేసుకోండి. వేసుకొని రైస్ పై కొద్దిగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోండి.
వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ దమ్ పెట్టుకోవాలి. 10 మినిట్స్ అయ్యాక రైస్ ఇలా బాగా ఉడకాలి. వాటర్ ఏముండొద్దు. బాగా చెక్ చేసుకొని ఇలా బాగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా పొడి పొడిగా ఉండాలి రైసు. ఇలా ఉడకాలి బాగా. అంతేనండి, చూసారు కదా ఎలా చేయాలో రుచికరమైన దమ్ మసాలా ఎగ్ బిర్యానీ. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.